వాస్తవంగా చెప్తున్నాను. హార్దిక్ పాండ్యా విషయంలో ఎందుకిలా జరుగుతుంది అని ఎవడు ఊహించట్లేదు. ఎవడు గమనించట్లేదు. హార్దిక్ పాండ్యా జీటీలో ఉండేటప్పుడు రాజులా బ్రతికేవాడు. తను చెప్పిందే అందరూ పాటించేవాళ్ళు, వినేవాళ్ళు, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత జీటీ నుంచి ఎప్పుడైతే ముంబై ఇండియన్స్‌కి వచ్చాడో, రోహిత్ శర్మ ఫ్యాన్స్ కంపేర్ చేసి హార్దిక్ పాండ్యాని ట్రోల్స్ గురిచేయడం జరిగింది ముంబై ఇండియన్స్‌లో. సో, నిజంగా హార్దిక్ పాండ్యా ఈ స్టెప్ రాంగ్ స్టెప్ అనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా తన సొంత పుట్టినిల్లు అనుకునే విధంగా ముంబై ఇండియన్స్‌కి వచ్చాడు గానీ, ముంబై ఇండియన్స్ మళ్ళీ ఇలా హార్దిక్ పాండ్యాని ఈ విధంగా పాయింట్ ఔట్ చేస్తాడని ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హార్దిక్ పాండ్యా ఎవడు మాట వినలేదు. హార్దిక్ పాండ్యా మొత్తానికి కెప్టెన్సీ ఇచ్చి బాధ్యతలు తొలగించే ప్లాన్‌లు చేశారు. ఇప్పుడు 2027లో కూడా హార్దిక్ పాండ్యా విషయంలో ట్రేడ్ జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్‌కి హార్దిక్ పాండ్యా కావాలంటే ఆయుష్ మాత్రడు ఇచ్చేయాలి. కొంత క్యాష్ కూడా ఇవ్వాలని ముంబై ఇండియన్స్ డిమాండ్ చేస్తుంది. ఎందుకు హార్దిక్ పాండ్యాని కొనుగోలు చేసింది జీటీ దగ్గర నుంచి? ఎందుకు కెప్టెన్సీ పగ్గాలిచ్చింది? ఇప్పుడు మళ్ళీ 2027లో హార్దిక్ పాండ్యాపై ట్రేడ్ మొదలెట్టింది. నిజంగా అన్యాయం అనిపిస్తుంది. అరే! జీటీలో ఉంటే రాజులా బ్రతికేవాడురా. ఇప్పుడు మాత్రం అసలు అందరూ ట్రోల్ చేసే విధంగా హార్దిక్